ఏమంత యాపిల్ దగ్గర ఏం డబ్బులు లేవా? అట్‌లీస్ట్ ఒక ఫోన్ జనాల కోసం మంచిది ప్రిపేర్ చేసి వదిలితే ఏమైపోతది? అరిగిపోతారా ఏంది? నాకు అర్థం కాలే. ఒక కెమెరా పెట్టు, అట్‌లీస్ట్ ఆ ఒక కెమెరా మంచి కెమెరా పెట్టొచ్చుగా. హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఐఫోన్ 16 ఈ ఫోన్‌ని యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క టెక్ రివ్యూవర్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశారు. కానీ యాపిల్ ఒకే ఒక చోట రైట్ డెసిషన్ తీసుకుంటే ఈ ఫోన్ ఇప్పుడు వేరే లెవెల్లో ఉండేది. ఈ వీడియోలో మనం ఈ ఐఫోన్ 16 అన్బాక్సింగ్ అండ్ ఈ ఫోన్ ఎవరి కోసం రిలీజ్ చేశారు అండ్ మనం ఈ ఫోన్ని 2 ఇయర్స్ తర్వాత ఎందుకు కొనాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. అన్ని బాక్స్ లాగే పేపర్ పుల్ ట్యాబ్స్ అయితే ఇచ్చారు అండ్ ఈజీ టు రిమూవ్. ఈ ఫోన్ ని ఫస్ట్ చేతిలో పట్టుకోగానే అంత యాపిల్ ప్రీమియం లుక్ అయితే ఇందులో కనిపించదు. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ లాగా అనిపించట్లేదు అనమాట. ఏదో అక్రిలిక్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో ఆ ఫీలింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్. ఈ యాపిల్ లోగో కూడా మనకి ఏదో స్టిక్కర్ అతికిచ్చినట్లు ఉందన్నమాట. అండ్ బాక్స్ లోపల మనకి USB-C టు USB-C కేబుల్ అయితే ఇచ్చారు. ఫోన్ ని మనం ఇనిషియల్ గా సెటప్ చేయడానికి కొద్దిగా డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అంతే. ఈ పేపర్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే పీల్ చేస్తున్నా అండ్ క్విక్ గా ఇనిషియల్ సెటప్ కంప్లీట్ చేస్తా. అండ్ ఫేస్ ఐడి గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే మాత్రం ఫేస్ ఐడి స్కాన్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నా ఐఫోన్ 14 Pro Max తో కంపేర్ చేస్తున్నాను చూడండి డిస్ప్లే అయితే. సో ఈ డిస్ప్లే బెజల్స్ అయితే బాగా నోటిసబుల్, కొద్దిగా థిక్ గానే ఉంటుంది. అండ్ ఈ ఇనిషియల్ సెటప్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ యాక్షన్ బటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా సెటప్ చేసుకోమని చెప్పి చూపిస్తుంది. నేనైతే ఇప్పుడు కస్టమైజ్ చేసుకుంటున్నాను. ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఈ యాక్షన్ బటన్ ని మనకి ఇష్టం వచ్చినట్లు మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో రిస్ట్రిక్షన్ అయితే ఏం పెట్టలేదు. మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అలాగే మీరు బాటమ్ లో చూడొచ్చు ఒక USB-C పోర్ట్, దాని పక్కనే మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి. టాప్ లో ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్ ఒకటి ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే యాక్షన్ బటన్ తో పాటు కిందే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఒకటే ఉంది. ఇది US మోడల్ కాబట్టి దీంట్లో సిమ్ అయితే లేదు. ఇందులో ఓన్లీ ఈ సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఈ కెమెరా పక్కన ట్రూ టోన్ LED ఫ్లాష్ అయితే చూడొచ్చు. అలాగే దాని పక్కనే మనకి నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. అలాగే బాటమ్ లో కూడా ఇంకొక మైక్రోఫోన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ అసలు ఇంట్రెస్టింగ్ అనిపిదు అనమాట. చాలా బేసిక్ లెవెల్ ఫోన్ లాగా అయితే ఉంది. ఈ ఐఫోన్ 16 ఈ ఫోన్ ఎత్తుకోగానే మనం అయితే బ్రైట్నెస్ ని నోటీస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఐఫోన్ 14 సిరీస్ నుంచి ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ వాడుతున్నట్లయితే మాత్రం ఈ స్క్రీన్ కాస్త డౌన్ గ్రేడ్ అనే చెప్పుకోవాలి. ఈ ఫోన్ లోని బాటమ్ స్పీకర్స్ ఇంకా టాప్ స్పీకర్స్ లో ఏదైనా కాంప్రమైజెస్ వీళ్ళన్నా చేశారేమో చూద్దాం. నేనైతే క్విక్ గా ఒక సాంగ్ ని ప్లే చేస్తాను. మీరే విని కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. సో ఆడియోలో అయితే నాకు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లయితే అనిపించలేదు. స్పీకర్స్ అయితే ఫుల్ క్వాలిటీ ఉన్నాయి. మనకి దీంట్లో అయితే వీళ్ళు చీప్ అవుట్ కాలేదు. మీ అందరికీ తెలిసిందే ఈ ఫోన్ లో మ్యాగ్సేఫ్ మ్యాగ్నెట్స్ అయితే రిమూవ్ చేశారని చెప్పి. మీరు ఇక్కడ చూడొచ్చు బాటమ్ స్పీకర్ ఒకటి, అలాగే టాప్ లో ఒక ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్ ఉంటుంది కదా, సో ఆ రెండు తప్ప ఇంకేమీ లేవు. అంటే వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇంక్లూడ్ చేయలేదన్నమాట. దీంట్లో అయితే డెఫినెట్ గా స్పేస్ ఉంటుంది. నాకు తెలిసి ఆ మ్యాగ్నెట్స్ ఎంత జస్ట్ లైక్ 0.2 mm చాలా తక్కువ స్పేస్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. ఈ ఫోన్ లో ఆ స్పేస్ అయితే డెఫినెట్ గా ఉంది. అండ్ ఈ USB-C కేబుల్ ని యూస్ చేసుకొని మనం అరౌండ్ 20 to 25 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకి ఆ సైట్ లో కూడా వీళ్ళు క్లియర్ గా చెప్పలేదు ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫోన్ అని చెప్పి. బట్ ఓన్లీ 50% మనకి 30 minutes లో ఛార్జ్ అవుతుందని మాత్రమే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడైతే క్విక్ గా ఈ ఫోన్ మనకి ఎంత పవర్ డ్రా చేస్తుందో చూద్దాం ఈ USB-C కేబుల్ తో. ఆల్రెడీ ఈ ఫోన్ అబౌవ్ 70% ఛార్జ్ అయితే ఉంది. ప్రస్తుతానికి నాకు 8.5 వాట్స్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట ఈ పవర్ బ్యాంక్ నుంచి అయితే. కాకపోతే మీకు మేబీ 50 బిలో ఉంటే ఇంకొద్దిగా ఫాస్ట్గా అయితే సపోర్ట్ చేస్తుంది. 20 to 25 వాట్స్ అంటున్నారు కానీ బట్ నాకు తెలిసి అయితే 15 to 20 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుందేమో. యాపిల్ వాళ్ళు ఈ ఫోన్ స్టోరేజ్ లో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారేమో చూద్దాము. నేనైతే క్విక్ గా ఇప్పుడు ఒక స్పీడ్ టెస్ట్ అయితే రన్ చేస్తాను. లైక్ SSD పైన అయితే స్పీడ్ టెస్ట్ రన్ చేస్తాను. సో ఐఫోన్ 16 తో పోల్చుకుంటే మనకి ఈ ఫోన్ కూడా సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. రీడ్ స్పీడ్ అరౌండ్ 1560 MB/s అయితే, రైట్ స్పీడ్ 960 MB/s. సో స్టోరేజ్ లో అయితే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. SSD ఎంత ఫాస్ట్ గా ఉన్నా ఏం లాభం చెప్పండి. మనకి USB-C పోర్ట్ స్పీడ్స్ అయితే చాలా తక్కువ. అంటే USB 2.0 స్పీడ్స్ లో అయితే ఇది రన్ అవుతుంది. అరౌండ్ మనకి 480 MB/s అయితే మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే పర్ సెకండ్ కి 48 మెగాబిట్స్ అయితే మనం
కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఫూలిష్నెస్గా అనిపించింది నాకైతే. అంటే మనం ఒక 10 GB ఫైల్ అట్లా ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి, మీరు అరౌండ్ 2 minutes 46 seconds దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఐఫోన్ 16కే దిక్కులేదనుకోండి, ఐఫోన్ 16లో కూడా మనకి సేమ్ USB 2.0 స్పీడ్స్తోనే ఫైల్స్ని కాపీ చేసుకోవచ్చు. అంటే కొన్ని మంచి ఫీచర్స్ ఇస్తారనమాట, ఎక్కడ లేని ఫీచర్స్ ఇస్తారు యాపిల్ వాళ్ళు. కొన్ని ఇట్లాంటి దిక్కుమాలిన పనులన్నీ చేస్తుంటారు బ్యాక్ ఎండ్లో. అన్నీ ఇచ్చి కూడా ట్రాన్స్ఫర్ రేట్ తగ్గించేయడం అనేది నాకైతే ఇంకా మైండ్లోంచి పోవట్లేదు. ఇప్పుడు అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ గురించి మాట్లాడుకోవాలి. నాకు ఏది రిమూవ్ చేసినా పెద్దగా ఇష్యూ అయితే అయ్యి ఉండదు, కానీ ఈ చిప్ని రిమూవ్ చేయడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఎందుకంటే ఏ ఆబ్జెక్ట్స్ని అయితే మర్చిపోతుంటామో దానికి ఇలా ఒక ఎయిర్ ట్యాగ్ని అయితే ట్యాగ్ చేసి దాన్ని ఈ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్తో మనం ఇలా స్కాన్ చేసి అది ఎక్కడ ఉందని చెప్పి ప్రెసిషన్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ మ్యాగ్సేఫ్ మ్యాగ్నెట్స్ లేకపోయినా కానీ మనం ఒక కేస్ కొనుక్కొని అట్లీస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది దీంట్లో, 7.5 watts దాకా సపోర్ట్ చేస్తుంది, దాన్ని అయితే వాడుకోవచ్చు. కానీ ఈ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ తీసేయడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ ఫ్యూజన్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, అట్లీస్ట్ అదన్నా ఇచ్చారుబోండి. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకుండా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పెట్టేసి తీసుకోబోండి అంటే మాత్రం ఇంకా దరిద్రంగా ఉండేదేమో. బ్యాక్ సైడ్ ఈ 48 MP ఫ్యూజన్ కెమెరాని యూస్ చేసుకొని మనం 4K up to 60 FPS దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా స్లో మోషన్ 240 FPS దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో తీసిన వీడియోస్ అయితే క్వాలిటీగానే ఉన్నాయి, కాకపోతే సెన్సర్ కాస్త చిన్నది అవ్వడం వల్ల మనకి ఎక్కువ నాయిస్ అయితే అందులో మీరు గమనించవచ్చు. అండ్ 1080pలో స్లో మోషన్ ఎక్కువ రికార్డ్ చేయకండి. 4K 60 కొద్దిగా బెటర్ గా ఉంటుంది స్లో మోషన్ లో. దాన్ని మనం ఇంకేదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లో ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేసుకుంటే 4K 60లో స్లో మోషన్ ఇంకా బెటర్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో మనకి సినిమాటిక్ మోడ్ ఉండదు, ఇంకా యాక్షన్ మోడ్ ఉండదు. అలాగే పిక్చర్స్ మనము రా ఫార్మాట్ లో క్యాప్చర్ చేస్తాం కదా, సో ఆ ఫీచర్ కూడా అయితే లేదు దీంట్లో. మనం ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు అరౌండ్ 24 MP లో అయితే మనకి స్టోర్ అవుతుంది ఒక పిక్చర్ అయితే. మీరు నైట్ టైంలో కూడా 48 MP హై రెజల్యూషన్ ని ఎనేబుల్ చేసుకుని ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇది 1x మోడ్ లో మాత్రమే పనిచేస్తుంది అనమాట. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే కెమెరా సెట్టింగ్స్ లో పోయి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకుని మనం 4K up to 60 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే స్లో మోషన్ మనకి 120 FPS దాకా HD ఫార్మాట్ లో అయితే రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి వీళ్ళకి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఐఫోన్ 14 లో ఉండే నాచ్ ని సేమ్ అట్లా ఎగ్జాక్ట్ గా దింపాలి. దాంట్లో ఏమైనా మాడిఫికేషన్ చేశారనుకో మళ్ళీ కోట్లలో ఖర్చు అవుతుంది అనమాట దాన్ని మొత్తం రీడిజైన్ చేయడానికి. కాబట్టి దాన్ని అయితే నేరుగా దింపేశారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు. ఓకే, పిక్చర్స్ కూడా అంటే మరీ ఏమి చింపి ఊడబెరికినట్లు అనిపించలేదు కానీ. అండ్ ఈ 48 MP తో క్యాప్చర్ చేసిన కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఈ పిక్చర్స్ అన్ని నార్మల్ ఫార్మాట్ లో క్యాప్చర్ చేశాను. నాకెందుకో పోర్ట్రేట్ మోడ్ యూజ్ చేసి మనం క్యాప్చర్ చేసిన ఇమేజెస్ కన్నా నార్మల్ గా క్యాప్చర్ చేసిన ఇమేజెస్ కాస్త న్యాచురల్ గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు క్విక్ గా గీక్ బెంచ్ స్కోర్స్ చూద్దాం. మీరు ఇక్కడ సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇది ANTUTU బెంచ్ మార్క్ స్కోర్. ఇప్పుడైతే మనం స్పీడోమీటర్ 3.0 బెంచ్ మార్క్ అయితే రన్ చేద్దాం. ఇది మనకి HTML పేజెస్ ని ఇంకా వెబ్ పేజెస్ ని ఎంత ఫాస్ట్ గా లోడ్ చేస్తుందని చెప్పి మనకు చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 31.9 స్కోర్ చేసింది. అంటే మనకి వెబ్ పేజెస్ ఇవన్నీ లోడ్ కావడంలో మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఈ ఐఫోన్ 16 ఈ ఫోన్ లో మనకి A18 బిండ్ చిప్ అయితే యూజ్ చేశారు. అంటే మనకి ఐఫోన్ 16 లో 5 కోర్ GPU ఉంటే దీంట్లో అయితే 4 కోర్ GPU ఉంది. నాకు అది పెద్దగా డిఫరెన్షియేషన్ ఏమనిపించలేదు, ఎందుకంటే దీంట్లో మనకి రే ట్రేసింగ్ కోర్స్ అయితే అలాగే ఉన్నాయి. దాన్ని ఏం వీళ్ళు డిసేబుల్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఒక GPU కోర్ మాత్రమే తగ్గుతుంది. ఈ ఫోన్ మనకి గేమర్స్ కోసం అయితే రిలీజ్ చేయలేదు. కాకపోతే కంపేర్ టు ఎనీ అదర్ మొబైల్ ఫోన్ బడ్జెట్ ఫోన్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా బెటర్ గా ఉంటుంది మనకి. ఐఫోన్ 16 ఈ ఫోన్ ని మీరు 2 years తర్వాత ఎందుకు కొనాలో నేను చెప్పనా. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో మనం ఈ డివైస్ ని పర్చేస్ చేయడం అనేది చాలా టఫ్ డెసిషన్ అనమాట. వీళ్ళు లిటరల్లీ మనల్ని ఐఫోన్ 16 Pro 16 Pro Max డివైసెస్ ని కొనమని చెప్పి పుష్ చేస్తున్నారు. ఈ ఫోన్ ని ఈ టైంలో కాకుండా ఒక 40 to 45K కి ప్రైస్ తగ్గినప్పుడు పర్చేస్ చేయడం అయితే వైస్ డెసిషన్ అని చెప్పుకోవాలి. నన్ను పర్సనల్ గా అడిగితే మాత్రం ఈ ఐఫోన్ 16e ని ఇప్పుడైతే ఎవరు పర్చేస్ చేయకండి. బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఐఫోన్ 15 Pro మోడల్స్ మీకు ఎక్కడైనా రీఫర్బిష్డ్ ఆర్ యూజ్డ్ డివైసెస్ దొరికితే దానికి వెళ్ళిపోండి. లేదంటే ఇంకొక 1 year వెయిట్ చేసామంటే మనకి ఐఫోన్ 16 మోడల్సే కొద్దిగా డిస్కౌంటెడ్ ప్రైస్ లో అమెజాన్ లో ఇంకా ఫ్లిప్కార్ట్ లో అయితే మనకు దొరుకుతుంది. ఈ ఐఫోన్ 16e లోని ఫీచర్స్ ని మీకు ఇంకా స్పెసిఫిక్ గా డీటెయిల్డ్ గా ఎలాబరేట్ చేయాలనుకుంటే మాత్రం మన కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఇంకొక వీడియో చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.